కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనేటువంటి ఒకే ఒక ఆకాంక్షతోని ప్రజలకి అనేక హామీలు, ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలి, ప్రజలు ఏ విధంగా అయితే ఓట్లు వేస్తారనే ఉద్దేశంతో ప్రజలకి ఇవాళ ముఖ్యంగా మహిళలకి ఏదైతే ఉందో తులం బంగారం ఇస్తామని చెప్పేసి మహిళలకి 18 సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి ఒక్క మహిళకి కూడా 2500 రూపాయల నెలసరి వృత్తి ఇస్తామని చెప్పేసి యువకులకి ఖచ్చితంగా ఏదైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని కానివ్వండి, నిరుద్యోగ భృతి ఇస్తామని కానివ్వండి, ఆ తర్వాత రైతు బంధు, రైతు భరోసాల పేరుతోని రైతులను మోసం చేశారు. ప్రతి దగ్గర కూడా ప్రతి ఒక్క వర్గానికి కూడా తాయిలాలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్స్ అప్పుడు ముఖ్యంగా అందరూ కూడా ఎక్కడైతే ఎమ్మెల్యేలు గెలవాలనుకుంటున్నటువంటి వాళ్ళు గుడులకు పోయి దేవుళ్ళ మీద ప్రమాణం చేశారు. మేము గెలిచిన 100 రోజుల లోపల ఖచ్చితంగా ఈ 6 హామీలను పూర్తి చేస్తామని చెప్పేసి గెలిచిన వెంబడే మొదటి సిగ్నేచరు ఖచ్చితంగా ఈ 6 హామీల మీద పెడతామని చెప్పేసి ఇవాళ ప్రకటించారు. కానీ ఎక్కడ కూడా అమలు కానటువంటి పరిస్థితి, అమలైనటువంటి